పాచిపోయిన తందూరి రోటీలు హోటల్ వద్ద ఉద్రిక్తత. హైదరాబాద్లోని రామంతపూర్ ల్యాండ్ మార్క్ హోటల్లో పాచిపోయిన తందూరి రోటీ వడ్డించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రశ్నించిన కస్టమర్ రోజాకు యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రోటీ తిని అస్వస్థతకు గురయ్యానని, బిర్యానీ కూడా నిల్వదే పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. నేను చేశాను వాట్ ఎవర్ బయట పెడితే మళ్ళా మిస్ అవుతాయని చెప్పి నేను ఇలా ప్యాక్ తర్వాత చూడు సార్ మైదాలో ఎలా ఉంటుంది ఇది ఏమో చెక్కి ఆడ వస్తుంది చెక్కి ఆడతో చేస్తాం చెక్కి ఆడ అమ్మ నీకు ఒకటి ఒక మాట అమ్మ ఒక మాట జీవితం ఖరాబ్ అవుతుంది. ఏ జీవితంలో ఏ రోజు కూడా ఖరాబ్ దేవుణ్ణి నేనైతే ఇది ఇప్పుడు పెట్టాను హాస్పిటల్ అయితే ఇప్పటిదాకా ఇంకో బంధువులాగే రెండు చెప్పాను బంధువులు ఒకటి నారదా ఇస్తే రూమాల్ ఒకటి గిరాకీ ఎప్పుడు కొట్టుకొని పెట్టుకోండి రూమాల్ ఒకటి అంటే మీకు ఉంటుంది ఇంకా అలాగే మెడికల్ స్టూడెంట్స్ ఆత్మహత్య. సిద్దిపేటలోని మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న ఘటన. ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీజ కాలేజీలో బలవన్మరణం. విద్యార్థిని పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లోని మేడిపల్లి గ్రామానికి చెందిందిగా గుర్తింపు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సిద్దిపేట 3 టౌన్ పోలీసులు. భారీ వర్షం. తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడికాడ, తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మరో 2 రోజులు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బియ్యం ఎగుమతులకు అవకాశాలను గుర్తించాలి. రాష్ట్రంలో బియ్యం నిల్వల సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలి. విదేశాలకు బియ్యం ఎగుమతులకు సంబంధించి డ్రాఫ్ట్ పాలసీ తయారు చేయాలి. డిమాండ్ ఉన్న రైస్ వెరైటీలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అగ్రికల్చర్ వర్సిటీ సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షంలో మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జూబ్లీహిల్స్ లోని హీరో నందమూరి బాలకృష్ణ నివాస సమీపంలోని రోడ్ నెంబర్ 45 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఫెరారీ కారు ఓ కరెంట్ పోల్ ను ఢీకొని మరో 2 వాహనాలను డాష్ ఇచ్చింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో క్రమబద్ధీకరిస్తున్నారు. అయిపోయింది వీడియో అనేది ఇటీవల చనిపోయిన జంతువుల నుండి తయారు చేయబడిన 60 కిలోల జంతు కొవ్వు నూనె కృష్ణా జిల్లా నూజివీడులోని మస్తాన్ దగ్గర పట్టుబడ్డాయి.
పిసిసి అధ్యక్షులు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలి. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించాలి. పైరవీల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలి. డిసిసి అధ్యక్ష పదవి హోదా కాదు, ఓ బాధ్యత. కష్టపడి పని చేస్తేనే మీకు పార్టీకి భవిష్యత్తు. డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. కాచిగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు. కాచిగూడలోని కృష్ణానగర్లో పెను ప్రమాదం తప్పింది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ముక్కలై కుప్పకూలింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. कराएंगे कल से मरो आते कहते ना बात करके करो. ప్రతి నాయకుడు నిత్య విద్యార్థి. జీవితం అంటేనే నేర్చుకోవడం. సమర్థ నాయకత్వం కోసమే డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరాలు. కాంగ్రెస్ పార్టీలో ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రతి డిసిసి అధ్యక్షుడు నరనరాన ఎక్కించుకోవాలి. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ. ట్విన్స్ డే ఒకే చోట 100 మంది కౌలలు. ఇవాళ ట్విన్స్ డే సందర్భంగా తిరుపతిలో ఏకంగా 100 మంది కౌలలు ఒకే చోటకు చేరారు. వారంతా ఆటపాటలతో సందడి చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆసుపత్రిలో ఐశ్వర్య అనే మహిళకు ఇదే రోజు కౌలలు జన్మించడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. కౌలల అరుదైన కలయిక అందరినీ ఆకట్టుకుంటుంది.